తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విశాఖపట్నం ప్రధాన వేదికగా విశ్వమంత యోగాతో ఆరోగ్యం అనే నినాదంతో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అత్యంత భారీగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆశయాల మేరకు జూన్ 21వ తేదీన విశాఖ నగరం వేదికగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమవుతుంది. యోగాంధ్ర 2025 పేరున మే 21 నుండి జూన్ 21వ తేదీ వరకు విశాఖ నగరంలో యోగా కార్యక్రమాలు జరగనున్న నేపథ్యంలో ఆర్కే బీచ్ సమీపంలో యోగాంధ్ర కార్యక్రమాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పేలా శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్, విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పీజీవీఆర్ నాయుడు, మండలి శాసనసభ్యులు వేపాల చిరంజీవిరావు, విశాఖపట్నం జిల్లా కలెక్టర్, చైర్మన్ యోగాంధ్ర 2025 హరీందర్ ప్రసాద్, విశాఖ పోలీస్ కమిషనర్ శంకరప్రత బాగ్చి ఇతర జిల్లా అధికారులతో కలిసి మేయర్ యోగాలు వేసి ప్రణాళికను వివరించారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా జూన్ 21 జరగబోయే కార్యక్రమానికి కట్ అండ్ రేజర్గా నెల రోజు పాటు జరగబోయే కార్యక్రమానికి ప్రారంభోత్సవంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి మనం శ్రీకారం చుడుతున్నాము. మన విశాఖపట్నంలో జరగబోతున్న ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా గౌరవ ప్రధానమంత్రి వర్యులు పాల్గొని ఉన్నారు. ఆ కార్యక్రమంని ఎప్పుడు జరగలేని విధంగా ఒక రికార్డ్ సాధించే విధంగా జరపాలనేది గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ఒక కోరిక. ఆ కోరిక మేరకు మనము ఈ రోజు నుంచి సిద్ధమవుతున్నాము. నిజంగా చెప్పాలంటే ఒక రోజులో వచ్చి కూర్చొని యోగా చేయండి అంటే చేయలేరు. ప్రజలందరినీ సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. దానికి ప్రజలకి యోగా ఒక ఇంపార్టెన్స్, యోగా ఒక బెనిఫిట్స్ని తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు వాళ్ళు నేర్చుకునే విధంగా యోగా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దగ్గర ఉన్న ప్రాంతంలో దగ్గర ఉన్న ఫెసిలిటీలో నేర్చుకునే విధంగా కూడా మనము ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ముందుకు వెళ్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు ఈ కట్ అండ్ రేసర్ ద్వారా అవగాహన కార్యక్రమం, దీంతో పాటు కంటిన్యూస్గా మనము యాక్టివిటీస్ చేపట్టడం జరుగుతుంది. దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్రైనర్ ఆఫ్ ట్రైనర్స్, టీఓటీ అంటారు, వాళ్ళని గుర్తించడం. వాళ్ళకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ద్వారా మనము సర్టిఫైడ్ కోర్సెస్ 1 వీక్ కోర్సెస్ నేర్పించి వాళ్ళ ద్వారా నెక్స్ట్ లెవెల్ ట్రైనీస్ కూడా వార్డు స్థాయిలో, అదేవిధంగా మండల్ స్థాయిలో, విలేజ్ సచివాలయం స్థాయిలో మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఆ ట్రైనీస్కి అగైన్ 1 మోర్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ప్రజల మధ్యలో వెళ్ళి నెక్స్ట్ స్టెప్ 3 రోజు కార్యక్రమం, 3 days కంటిన్యూస్ సెషన్స్. వాళ్ళు ప్రజల మధ్యలో వెళ్ళి వార్డు పరిధిలోనే, అదేవిధంగా వార్డు సచివాలయం పరిధిలోనే, గ్రామ పంచాయతీలో, విలేజ్ సచివాలయం పరిధిలోనే జనరల్ పబ్లిక్, మామూలు ప్రజలకి, అక్కడ ఉన్న రైతులకు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు, చిన్నపిల్లలకు అందరికీ నేర్పించే కార్యక్రమం మనము చేపట్టబోతున్నాము. హ్యాపీ, హెల్దీ, వెల్దీ ఆంధ్ర, మన అనుకున్న స్వర్ణాంధ్ర సాధించాలంటే వెల్దీగా ఉంటే మాత్రం సరిపోవదు, హెల్దీగా కూడా ఉండాలి. హెల్దీగా ఉంటేనే హ్యాపీగా ఉండగలం. అందరూ వెల్త్ హ్యాపీనెస్ అనుకుంటున్నారు. హెల్త్ ఇస్ ద రియల్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ ఇస్ వాట్ వి ఆస్పైర్ ఫర్. మనము రోజు ప్రయత్నం చేసేది సంతృప్తి కోసమే. అది ఈ యోగా ద్వారానే పొందగలమని మీ అందరికీ తెలుసు. ఈ మెసేజ్ని అందరూ ప్రజలకు తీసుకువెళ్ళాలి. ప్రజలు భాగస్వామ్యం అవ్వాలి, అందరికీ తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా యోగా ఒక బెనిఫిట్స్ పొందాలి. తూర్పు మధ్య అరేబియా సముద్రం, ఉత్తర కర్ణాటక గోవా తీరాలను ఆనుకుని ఉపరితల ఆవర్తన ద్రోణి ఆంధ్ర మీదుగా కొనసాగుతుందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఉత్తర దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఉందని, 24 గంటల్లో విస్తారంగా వర్షాలు పడతాయని, దాని ప్రభావంతో 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని ఆమె తెలిపారు. తూర్పు మధ్య అరేబియా సముద్రం అంటే ఉత్తర కర్ణాటక గోవా తీరాలను ఆనుకుని ఉన్న అరేబియా మహాసముద్రంలో ఉపరితల ఆవర్తనము 3.1 కిలోమీటర్స్ హైట్ వరకు ఉంది. దాని నుండి ఒక ఉపరితల ద్రోణి మనకి ఆంధ్ర మీదుగా పాస్ అవుతోంది. దాని ప్రభావంతో మనకి రాష్ట్రంలో ఉత్తర దక్షిణ కోస్తాంధ్రకి విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. రానున్న 24 గంటల్లో విస్తారంగా వర్షాలు పడతాయి. దాని ప్రభావంతో 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. భారీ వర్ష సూచన ఉన్న జిల్లాలు వెస్ట్ గోదావరి, ఏలూరు,
కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. గాలులు 35 నుండి 45 కిలోమీటర్ల వేగంతో, గస్టింగ్ టు 55 కిలోమీటర్ల వేగంతో కోస్తా వెంబడి వీచే అవకాశం ఉంది. ఫిషర్మెన్కి వార్నింగ్స్ ఏం లేవు, కానీ జాగ్రత్తగా ఉండమని వాళ్ళని హెచ్చరిస్తున్నాము. నెల్లూరులో 34 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. గడిచిన 24 గంటల్లో రికార్డైన హైయెస్ట్ వర్షపాతము రాపూర్లో 5 సెంటీమీటర్లు, ఆత్మకూరు, రేపల్లె, యానం, బాలాజీపేటల్లో 3 సెంటీమీటర్లుగా అత్యధిక వర్షపాతము కోస్తాలో నమోదైంది. ఈరోజు విస్తారంగా వర్షాలు పడతాయి. రేపటికి ఉత్తర కోస్తాకి ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్, అంటే అక్కడక్కడ పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాకి అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆరెంజ్ అలర్టులు అంత లేవండి, ఈ రోజుకి ఏం లేవు. అవసరాన్ని బట్టి నౌకాస్ట్లో ఏమన్నా ఒకవేళ ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటే నౌకాస్ట్లో కవర్ చేస్తాం. మాన్సూన్ కొంచెం చురుగ్గానే కదులుతుంది. ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్లో రాత్రి కురిసిన వర్షానికి నగరం తడిసి ముద్దయింది. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విధులు ముగించుకుని ఇళ్లకు చేరాల్సిన వారంతా వర్షంలో తడిసి ముద్దయ్యారు. 3 రోజుల పాటు వర్షాలు కురనున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పంజాగుట్ట, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, సికింద్రాబాద్, ఉప్పల్, రామంతపూర్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, హయత్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, సంతోష్ నగర్, పాత బస్తీ సహా దాదాపు నగరంలోని అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షం కారణంగా కొన్ని చోట్ల చెట్లు విరిగిపోవడంతో పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళవాద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమం జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఎటువంటి చెడు ఆలోచన లేకుండా స్వామివారి ముందే లగ్నం చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఓం నమో వెంకటేశాయ అని శ్రీవారి యొక్క నామస్మరణ చేసుకోండి. ఇప్పుడు పూజా కార్యక్రమాలకు వెళ్దాం. ఓం శ్రీ వెంకటేశాయ నమః, ఓం శ్రీ నివాసాయ నమః, ఓం లక్ష్మీపదే నమః, అనామాయ నమః, బృందాయ నమః, జగద్వంద్యాయ నమః, గోవిందాయ నమః, గోవిందాయ నమః, ప్రభాభే నమః, షడ్దనలయ నమః, దేవాయ నమః, దేవాయ నమః, సూదనాయ నమః, ప్రదే నమః, మాధవాయ నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీ హరే నమః, జ్ఞానభంజనాయ నమః, శ్రీ భగవదే నమః, ప్రవేదాయ నమః. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ నటులు ఆది, అశ్విన్, సంగీత దర్శకుడు తమన్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వ్యాసవచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువాసం సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ప్రజా సమస్యల పరిష్కారానికై వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన డిప్యూటీ సీఎం పవన్. వెండితెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా రాయవలస గ్రామస్తులతో ముఖాముఖి. ఎండియు వాహన రద్దుతో 20,000 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్న మాజీ మంత్రి కారుమూరి. ఇంటింటికి రేషన్ సరఫరా కొనసాగించాలని డిమాండ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.